నిన్న కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్టులపై దాడి మోహన్ బాబు దాడి చేయడం చాలా సిగ్గుచేటు. ఇంకొకసారి జర్నలిస్టుల మీద దాడి చేస్తే ఖబర్దార్ మోహన్ బాబు, నువ్వు సినిమాలనే హీరో గానీ రియల్ జీవితం హీరో కావు. ఇంకొకసారి జర్నలిస్టులపై దాడి చేస్తే ఊరుకునేది లేదు. సినీ నటుడు మోహన్ బాబు గారు మీడియా మిత్రుల పైన దాడి చేయడం చాలా ఏమైన చర్య. ఈ మధ్య చాలా మందికి ప్యాసరైపోయింది. జర్నలిస్టుల పైన దాడులు చేసి సారీ చెప్పడం. మీడియా పైన దాడి చేసినటువంటి మోహన్ బాబు గారు ఖచ్చితంగా ఆయన పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అందులో దాడిలో భాగంగా ఒక అయ్యప్ప మాలలో దీక్షలో ఉన్నటువంటి టీవీ9 ప్రతినిధి రంజిత్ గారి పైన వారు లోగోతో దాడి చేయడం వల్ల వారికి 3 చోట్ల ఫ్రాక్చర్ కావడం జరిగింది. ఇది చాలా ఏమైన చర్య. వారి పైన ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయాలి. ఎప్పుడైనా సరే జర్నలిస్టులు అక్కడ ఉన్నటువంటి మంచు మనోజ్ గారు రమ్మంటేనే అక్కడికి మా జర్నలిస్టు వెళ్ళడం జరిగింది. ఆ న్యూస్ కవరేజ్కి వెళ్ళడం జరిగింది. ఆ న్యూస్ కవరేజ్ లో భాగంగా మంచు మోహన్ బాబు గారిని మా జర్నలిస్టులు సముదాయంగా వారు అడుగుతుంటే వారు దాడి చేయడం లోగోతోటి వారు విచక్షణ కోల్పోయి దాడి చేయడం చాలా నీచమైన చర్య, ఏమైన చర్య. మంచు మోహన్ బాబు గారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వెంటనే ఆయన బహిరంగంగా మీడియాకు క్షమాపణ చెప్పాలి. ఇలాంటి ఘటనలు పునరావృతమవకుండా చర్యలు తీసుకోవాలి. మేము పరిగి నియోజకవర్గ జర్నలిస్ట్ సంఘం తరఫున అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వారు ఖచ్చితంగా ఇప్పటి వరకు సంఘటన జరిగి కూడా ఇప్పటికీ ఇంచుమించు 12 గంటలు దాటి కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వం వెంటనే స్పందించి మంచు మోహన్ బాబు గారి పైన చర్యలు తీసుకోవాలి. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. జర్నలిస్టులకు న్యాయం చేయాలి.